6వ అధ్యాయము 2వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. యం సన్యాసమితి ప్రాహుర్ యోగం తౌ విద్ధి పాండవ హ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. తాత్పర్యం: ఓ అర్జున, సన్యాసము అను పిలువబడినది ఏ యోగము అని తెలుసుకొనుము. ఏలనన సంకల్ప త్యాగము చేయని వాడెవ్వడును యోగి కాలేడు. వివరణ: దేనినైతే సన్యాసం అని పిలుస్తావో అదే యోగమని అర్థం చేసుకోమని పరమాత్ముడు అంటున్నాడు. అర్జునుడు తన తండ్రులను, తాతలను, గురువులను, బంధువులను యుద్ధ రంగంలో చూసి యుద్ధం నుంచి సన్యాసం తీసుకోవాలని అనుకున్నాడు. మనం కూడా జీవితంలో ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు సన్యాసం తీసుకోవాలని అనుకుంటాం. కానీ సన్యాసానికి అర్థం సమ్యక్న్యాసం, అంటే చక్కగా త్యజించడం, పూర్తి నిశ్చయాత్మక బుద్ధితో త్యజించడం. మనసులోని సంకల్పాలని త్యజించనంత వరకు యోగి ఎలా కాగలవు అని కృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. సంకల్పము మామూలుగా ఏదైనా వస్తువుని చూచినప్పుడు మనకు ఆ వస్తువు పట్ల ఒక మంచి భావం కలుగుతుంది, అంటే దాని మీద ఇష్టం కలుగుతుంది. ఆ తర్వాత దానిని పొందాలి అన్న కోరిక కూడా పుడుతుంది. ఎప్పుడైతే మన ధ్యేయం దివ్యమైనదిగా ఉంటుందో అప్పుడు ఈ రకమైన సంకల్పాలన్నీ మనసులోనే కరిగిపోతాయి. మానవ జన్మ ఎత్తాక అన్నిటికన్నా గొప్ప ధ్యేయం ఏమిటి? నరుడైన నేను నారాయణుడిగా మారాలి అన్నది. సచ్చిదానంద ఘన పరమాత్మతో ఏకీభావం పొందడమే మన ధ్యేయంగా ఉండాలి. అటువంటి ధ్యేయం ఉన్నప్పుడు, నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నప్పుడు ఏ రకమైన ఆటంకము మనల్ని ఆపలేదు. ఒక విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవాలని దృఢమైన నిశ్చయం చేసుకున్నప్పుడు అతడిని ఏ క్రికెట్ మ్యాచ్ కానీ, సెల్ ఫోన్ కానీ తన ధ్యేయం నుండి తొలగించలేవు. కానీ ఎప్పుడైతే సమాజ సుఖం, దేశ అభివృద్ధి ఇలాంటి ధ్యేయం విస్తృతమవుతుందో అప్పుడు అందులో స్వార్థం ఉండదు. అటువంటి ధ్యేయం సంకల్పం అనబడదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది: నాట్ ఫెయిల్యూర్ బట్ లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్. జీవితంలో పరాజయం కన్నా గొప్ప ధ్యేయం లేకపోవడం దోషం. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పిన మహామంత్రం సర్వభూతహితే రతాః. అందువలన యోగి యొక్క ధ్యేయము లోక కళ్యాణమే అయి ఉంటుంది.